ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అని సామెత గుర్తుండే ఉంటుంది. ఈ అక్కా చెల్లెళ్ల అత్యాశకు అది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎప్పటికైనా వారసులకే చెందుతాయి. కానీ అత్యాశ, అహంకారం, తొందరపాటుతో నోటి వరకు రావాల్సిన ముద్ద నేలపాలైనట్లు వీళ్ల ఆస్తి అంతా దేవుని పాలైంది. తండ్రిని ఒక డబ్బు సంపాదించే మెషిన్ గా చూస్తూ ఎప్పుడు ఆస్తి లాగేసుకుని వాళ్ళను రోడ్డు మీద పడేద్దామా అని చూసిన ఇద్దరు కూతుళ్లకు తగిన శాస్త్రి చెప్పాడు ఆ తండ్రి. ఆస్తి పత్రాలన్నీ తీసుకెళ్లి దేవుని హుండీలో వేసేశాడు. తమిళనాడు తిరువన్నామలై జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళనాడులోని కన్నమంగళం సమీపంలో పటవేడు గ్రామానికి చెందిన 65 సంవత్సరాల విజయన్ రిటైర్డ్ ఆర్మీ సోల్జర్. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. దేశం కోసం సైనికుడిగా పనిచేసొచ్చిన జీతం నుంచే కూతుళ్ల చదువు, పెళ్లి మొదలైన అన్ని బాధ్యతలు నెరవేర్చాడు. అదేవిధంగా నెలకు ఎంతో కొంత సేవింగ్ చేస్తూ రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పీఎఫ్ తో 2 ఇళ్లు సంపాదించాడు. అదే విధంగా కొంత ఆస్తిని కూడబట్టాడు. నేను దేశం కోసం సేవ చేశాను. నా పిల్లల కోసం కష్టపడి ఆస్తులు సంపాదించాను. అవి వాళ్ళకి ఇవ్వాలని కలలు కన్నారు. కానీ వాళ్ళు నన్ను మనీ మిషన్లా ఎప్పుడు లాగేసుకుందామా అని చూశారు. నా మంచి చెల్లి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. అందుకే అమ్మవారికి ఆ ఆస్తులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని విజయన్ చెప్పారు.